ఒక గ్లాస్ బియ్యం తీసుకుని దాన్ని 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 3 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పోసుకున్నామో అదే గ్లాస్ తోటి 1కి 2 చొప్పున అంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం 1కి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం టిష్యూ పేపర్ పెట్టుకున్నట్టయితే కనుక విజిల్ వచ్చేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చేటప్పుడు అది లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఒక టిష్యూ పేపర్ ఇట్లా పెట్టుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, తీసుకుని పక్కన పెట్టేసుకుని అది మనకి కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని మనము ఇట్లా పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు పెట్టుకుందాం. పాలు కాగే లోపల దాంట్లోకి కావాల్సినవి ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసుకుందాము. బెల్లం కోరుకుని పెట్టుకుందాము. ఒక 100 నుంచి 150 గ్రామ్స్. అంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. సో దానికి తగ్గట్టుగా 100 to 150 గ్రామ్స్ బెల్లం కోరుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే జీడిపప్పు, కిస్మిస్లు సరిపడా తీసుకుని రెడీగా పెట్టుకుందాము. దీన్ని నెయ్యిలో వేపించుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఇప్పుడు పాలు పొంగొస్తున్నాయి కాబట్టి ఫ్లేమ్ని హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చాయి కదా, మనం ఏదైతే కుక్కర్లో వేసుకుని ఉడకపెట్టుకున్నామో ఆ రైస్ని తీసుకుని ఈ పొంగొచ్చిన పాలల్లో వేసుకుని కలుపుకోవటమే. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఒక 5 to 10 మినిట్స్లో ఇది ఉడికిపోతుంది. ఈ లోపల మనము వేరే స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి మనము కొద్దిగా నెయ్యి వేసుకుని ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం. ఎందుకంటే జీడిపప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా. అదే కిస్మిస్ అయితే తొందరగానే వేగిపోతుంది. మంట సిమ్లోనే ఉండాలి, లేదంటే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది జీడిపప్పు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవటం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లోనే మనము కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని, చూసారు కదా ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి. సో వీటిని మనము ప్లేట్లో ఒక పక్కగా తీసి పెట్టుకుందాం. సో మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉన్నాము, లేదంటే అడుగంటిపోతుంది. పాలు కదా, త్వరగా అడుగంటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనిద్దాం. సో ఇది దగ్గర పడిపోతుంది, మెత్తగా కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కొద్ది కొద్దిగా వేసుకుందాం. బెల్లం ఎక్కడ మీకు కొంచెం కూడా ముక్కల్లాగా లేకుండా అంతా కరిగిపోయే వరకు మంచిగా కలుపుకుంటే తర్వాత మనము ఆల్రెడీ నెయ్యిలో వేపి పెట్టుకున్న కాజు కిస్మిస్ కలుపుకుందాం. ఇప్పుడు మీరు స్వీట్ చూసుకుంటే ఇన్కేస్ ఏమన్నా తక్కువ అయితే కనుక స్వీటు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవటమే. దీంట్లో అలాగే చివరిలో కొద్దిగా నెయ్యి కూడా కలుపుకుందాం. నేనైతే దీంట్లో యాలకులు కలపట్లేదు, నచ్చిన వాళ్ళు యాలకులు కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు పరవాన్నం ప్రసాదానికి రెడీ. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्।